తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పిఠాపురంలో అలా మొదలైందని ఇంకో సినిమాతో రాబోతున్నారు చంద్రమహేష్ గారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? సెకండ్ ఇన్నింగ్స్ అంటారో లేదు ఈ లాంగ్ గ్యాప్ని మీరు ఎలా ప్రస్తావించారో నాకు తెలియదు కానీ ఆలస్యం రావడం కూడా నాకు చాలా అదృష్టంగానే ఫీల్ అయ్యింది సార్. కుటుంబంలో బాధ్యతలు బరువులు పెరిగిపోయి అనురాగాలు ఆప్యాయతలు దూరం అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అలా మొదలైందని పెట్టారు బ్రాకెట్లో. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నుంచి ఏమైనా మార్పు మొదలవుతుందనా సార్, లేదంటే అక్కడ ఎలా మొదలైందని అంటే వాళ్ళ క్యారెక్టర్లో పిఠాపురం వెళ్ళిన తర్వాత ఒక సక్సెస్ఫుల్ స్టోరీ, రెండు ఫెయిల్యూర్ స్టోరీస్ కనిపిస్తున్నాయి. అందుకే నా టైటిల్లో కూడా 3 హార్ట్స్ ఉంటాయండి. ఒకటి మంచి హెల్తీగా ఉండే హార్ట్ ఉంటుంది. వెంకటేష్ గారితో మీరు కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేశారు. ఆయన ఫ్యామిలీ స్టార్, మీరు ఫ్యామిలీ నేపథ్యంలో సినిమాలు తీశారు. సో ఎందుకు వెంకటేష్ గారికి ఎప్పుడు పిచ్ చేసి వెంకటేష్ గారితో ఒక సినిమా ఓకే చేయలేదు మీరు? బట్ ఈ సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసి బాగా అప్గ్రేడ్ అయిన ఈ ఎరాలో ఇలాంటి సబ్జెక్ట్ కనెక్ట్ అవుద్దా అనే క్వశ్చన్ మార్క్ మీకు ఎవరైనా ఇస్తే ఏం చేస్తారు? నా కళ్ళ ముందు జరిగింది ఆ వాస్తవాలతోనే మేము ఫీల్తో సినిమాలు చేస్తాం. ఇప్పుడు ఏదో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నా పేరు పీతో స్టార్ట్ అవుద్ది. సో సార్ పి అనే అక్షరంతో ప్రేయస్ రావే అని ఒక సినిమా తీసి అప్పట్లోనే ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ తీశారనమాట, ఒక కొత్త కాన్సెప్ట్తో. బికాజ్ చాలామంది కవులు గుండె నా గుండె నీకే అని అంటూ ఉంటారు. అది రియల్గా చేసి చూపించారనమాట ఒక మనిషితో. సో అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు మళ్ళీ డికేట్స్ తర్వాత పి అనే అక్షరంతో మళ్ళీ పిఠాపురంలో అలా మొదలైందని ఇంకో సినిమాతో రాబోతున్నారు చంద్రమహేష్ గారు. ఇప్పుడు మహేష్ చంద్రగా కనిపించబోతుంది మనకి స్క్రీన్ మీద ఆయన పేరు. మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. బాగున్నారా సార్? హ్యాపీ సార్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఆల్రెడీ ఆ పేరుకు కూడా పవర్ ఉన్నట్టుంది. ఆ పి అక్షరంతో స్టార్ట్ అవ్వడం, ఆ పిఠాపురం అనే రావడం, కొంచెం ఆ పవర్ అలా యాడ్ అయినట్టుంది. బజ్ అయితే బాగానే ఉంది చూడడం వరకు. సో నాకు తెలిసి చాలామంది కాన్ఫిడెంట్గా ఉన్నారు, మిమ్మల్ని ఇంతకుముందు అభిమానించే వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో అందుకని ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఏమైందండి, ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చింది సినిమా అయిపోయింది సార్. అది మీకు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం టోటల్గా అయిపోయింది. సెన్సార్ కూడా అయిపోయిందండి. ఇంకా రిలీజ్కి వచ్చేసామండి. మే ఫస్ట్ మంచి గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం. సో రిలీజ్ డేట్ విషయంలో సార్ అంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారని? అంటే మొత్తం ప్లాన్ చక్కగా మంచి ప్లాన్తోనే వెళ్తున్నాం. ఇవన్నీ వచ్చినాయని మే ఫస్ట్ హాలిడే కంటే ఆ రోజు, తర్వాత టోటల్గా హాలిడేస్ కూడా వచ్చాయి కదా సార్. దాని మీద సినిమాని ప్లాన్ చేశాను. మీరు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానండి? పిచ్చి అభిమాని అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా. సార్ ఇప్పుడు మీరే ఆలస్యం అమృతం అని ఒక సినిమా తీశారు, మరి మీరు ఎందుకు ఇంత ఆలస్యం చేశారు మళ్ళీ? ఇప్పుడు దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? సెకండ్ ఇన్నింగ్స్ అంటారో లేదు ఈ లాంగ్ గ్యాప్ని మీరు ఎలా ప్రస్తావించారో నాకు తెలియదు కానీ చాలా మంది సెకండ్ ఇన్నింగ్స్ అని ప్రస్తావిస్తూ ఉంటారు. బికాజ్ పేరు కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మహేష్ చంద్ర స్పెల్లింగ్ కూడా చేంజ్ అయింది. ఈ బదులు ఐవై పెట్టారు మధ్యలో హెచ్ తర్వాత. అదే ఆలస్యం అమృతం అండి. ఇప్పుడు అమృతం మళ్ళీ ఇప్పుడు ఈ ఆలస్యం అమృతం అవుతుంది. ఆలస్యం అయిపోయింది, అమృతం మిగిలింది. ఆలస్యం రావడం కూడా నాకు చాలా అదృష్టంగానే ఫీల్ అయ్యింది సార్. అంటే ఈ గ్యాప్ రావడంలో మంచి కథలు సెట్ చేసుకున్నా. మెయిన్ ఎక్కువ ఫ్యామిలీతో ఎక్కువ బాండింగ్ జరిగిందండి. నేను అసిస్టెంట్ ఉన్నప్పుడు కానీ డైరెక్టర్ అయినప్పుడు కానీ ఫ్యామిలీతో కలవడం ఉండేది. అంటే ఎక్కువ స్పెండ్ చేసేవాడు కాదండి. పాప నా వైఫ్ చూసుకుంటుండేది. చక్కగా పిల్లలు చదువుకుని అయ్యారు. ఈ గ్యాప్లో పిల్లలకి మంచి మ్యారేజ్లు చేయడం అంటే ఒక మంచి తండ్రిని అనిపించుకున్నాను ఈ గ్యాప్లో. సో ఈ మధ్య సోషల్ మీడియాలో మీ ప్రేయస్ రావే ప్రస్తావన వస్తుంది, చూసారేమన్నా? అవునండి, నాకు ఈ మధ్యకాలం ఒక 1 year నుంచి విపరీతంగా ట్రెండింగ్ అయింది. అది కాకుండా సార్ మొన్న లాస్ట్ ఒక 1 week నుంచి కొంచెం ఒక సినిమా వచ్చింది రీసెంట్ గా, డెకాయిట్ అని ఒక సినిమా. ఆ సినిమా వచ్చినప్పుడు అందరూ ఇది ప్రేయస్ రావేలా ఉందని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. అంటే ఇది ఎప్పుడో వచ్చిన కాన్సెప్ట్, గుండె ఇవ్వడం అనేది అని చెప్పి. మీరు చూసారండి? అదే చూసాను. చాలా మంది మిత్రులు నాకు వాట్సాప్ లో కూడా పంపించారండి. చాలా ఆనందంగా ఉందండి. అంటే నా సినిమా రిలీజ్ అయ్యే టైంకి చాలా మంది ఆ సినిమా గుర్తు చేసుకోవడం. రెండోది ఏంటంటే సార్, ఆ సినిమా రిలీజ్ 26 సంవత్సరాలు అయిందండి. అయినా కూడా ఈ రోజు గుర్తుపెట్టుకుని చూసారా, అది మామూలు విషయం కాదండి. ఏమండి, అలాగే ఈ సినిమా అండి పిఠాపురంలో అలా మొదలైన సినిమా ఒక్కసారి చూస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారండి. అంటే ఒక కళ్ళ ముందు జరుగుతున్న సినిమాలా ఉంటుంది. అంటే సినిమా కాదండి, ఒక కళ్ళ ముందు జరుగుతున్న విషయంలాగే కనపడుతుంది.
ఒక ముగ్గురు తండ్రులు, ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలు, మ్మ్. వాళ్ళ మధ్య కథ అండి. అలాగే కాలేజ్ సీన్స్ కూడా ఉంటాయండి. కాలేజీలో వేరే టాపిక్ ఉంటుంది కాలేజీలో. ఆ, ఒక విధంగా ఈ మధ్యకాలంలో చాలామంది కుటుంబ సమేతంగా చూసే సినిమాలు రావట్లేదు అన్న వాళ్ళందరికీ కూడా ఈ సినిమా ఒక మంచి సినిమా అవుతుంది, మంచి పండగ లాంటి సినిమా అవుతుంది. రెండోది ఏంటంటే కుటుంబంలో బాధ్యతలు, బరువులు పెరిగిపోయి అనురాగాలు, ఆప్యాయతలు దూరం అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా దగ్గర అవుతుందండి, చాలా కనెక్ట్ అవుతారండి. మా కథలో ఒక ముగ్గురు ఫాదర్లో ఒక ఫాదరు సరదాగా ఫ్రెండ్లీగా ప్రతి విషయం కూతురుతో షేర్ చేసుకుంటూ, భార్యతో షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడు. ఇంకొక ఫాదర్ ఉంటాడు. ఆ ఫాదర్ ఏంటంటే కూతురు ఎక్కడో గొప్ప పొజిషన్లో ఉండాలి, నెంబర్ 1 అవ్వాలి కూతురు, ఒక ఐఏఎస్ అయిపోవాలి, లేకపోతే ఒక ఐపీఎస్ అయిపోవాలి, అయిపోతే ఐఏఎస్ ఫాదర్ అనిపించుకోవాలి అని చెప్పి ప్రేమను గుండెల్లో దాచుకుంటాడండి. బయట వ్యక్తం చేస్తే గారం పెరిగిపోయి చదవదేమో అంటే ఎంత జాగ్రత్త తీసుకుంటాడంటే అండి, ఐస్ క్రీమ్ తిన్నా, కూల్ వాటర్ తాగినా రొంప చేసి చదువు పాడైపోద్దాం, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే చదువు పాడైపోద్దాం, వెనకబడిపోద్దేమో అని ఐస్ క్రీమ్ కూడా తినవడండి, కూల్ వాటర్ తాగనివ్వడండి. కఠినంగా ఉంటాడు మనండి. ఆ కఠినంగా ఉన్న 95 మార్కులు వస్తే ఇంకొక 5 మార్కులు ఎందుకు రాలేదు కోప్పడతాడు. ఆ 95 మార్కులు వచ్చినందుకు ఆ అమ్మాయిని ఒక ఏంజిల్లో చూస్తారండి అందరం. ఒక అమ్మాయి అసలు ఏంటి చదువులు సరస్వతి అంటారండి. ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీలో గొప్పగా చూస్తారు. తండ్రి సాటిస్ఫై అవ్వడండి, 100కి 100 రావాలంటాడండి. దీంట్లో అంటే తండ్రి ప్రేమ అమ్మాయి గ్రహించలేకపోతుందండి. తండ్రి ఏంటి ఎప్పుడు నన్ను ఇలాగ అరెస్ట్ చేస్తాడేంటి, ఆదరణ ఉండదు, సీరియస్గా ఉంటాడు, కోపంగా ఉంటాడు, రగిలిపోతాడు నా మీద. ఈ రగిలిపోయే అమ్మాయి అండి. అంటే ఇంటి గడప లోపల ప్రేమ ఆప్యాయత దొరకనప్పుడు గడప బయట ఒక ఆప్యాయత, అనురాగం ఇవన్నీ ఎప్పుడైతే దొరికాయో, పొగడతలు ఎప్పుడైతే దొరికాయో ఆ అమ్మాయికి అదొక అమృతంలా కనపడుతుందండి. అంతే ఇంట్లోంచి అంటే ఇంకా అటు అట్రాక్ట్ అవుద్దండి. ఈ రోజుల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రేమించేసుకుంటున్నారు, ప్రేమలోకి వెళ్ళిపోతున్నారు అనడానికి కారణం ఏంటంటే వాళ్ళకి దొరకంది ఏదో బయట దొరుకుతుందండి, దానికి అట్రాక్ట్ అవుతుంది. అది ప్రేమ అవ్వచ్చు, ఆకర్షణ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇటువంటి విషయాలను నేను చాలా కూలంకషంగా చాలా చక్కగా తీసినటువంటిది. అంటే ఫాదర్స్ కూడా ఎప్పుడు కూడా అంత సీరియస్గా ఉండకూడదు పిల్లల మీద. వాళ్ళని వచ్చినప్పుడు అభిమానించండి, గౌరవించండి, అప్రిషియేట్ చేయండి. మాట్లాడతారు రాచి రంపని పెట్టడం చేయొద్దు. మీ ప్రేమను వ్యక్తం చేయండి, మీరు దాచుకోవద్దు. దాచుకోవడం వలన ఏమవుతుందంటే ప్రమాదం అవుతుంది. ఆ అమ్మాయికి తెలియట్లేదు మీ ప్రేమ. మీకు ఇష్టం లేని పని చేసినప్పుడు, ఆ అమ్మాయి ఎవరితోనో పెళ్లి చేసుకున్నప్పుడు, అప్పుడు ఆ అమ్మాయి బాధపడడం, మీరు బాధపడడం ఇది కరెక్ట్ కాదు కదా అని నేను ఈ సినిమా ద్వారా చెప్తున్నాను. అలాగే ఇంకొక కరెక్ట్ ఉంటుందండి, బాగా డబ్బు ఉన్నవాడండి. కూతుర్ని ఎప్పుడు స్టేటస్లో ఉండాలమ్మా, మనం డబ్బు ఉన్నవాళ్ళు గొప్పగా ఉండాలి మనం అని చెప్పేసి ఎక్కువ ఆ అమ్మాయి 5,000 అడిగితే 10,000 ఇచ్చి, 10,000 అడిగితే 1,00,000 రూపాయలు ఇచ్చి, ఇలా అడగకుండానే డబ్బులు ఇచ్చి, ఆ అమ్మాయి ఏదన్నా పాస్ అయిన డాడీ అనగానే ఉంచమ్మా, ఇలా 1,00,000 ఉంచు, 2,00,000 ఉంచు అని డబ్బులు ఇచ్చి అతి స్వేచ్ఛ, ఫుల్ అతి స్వేచ్ఛ ఇచ్చేసాడండి. ఇవ్వడం వలన ఏమవుతుందంటే అండి, ఆ అమ్మాయికి ఇటువంటి అమ్మాయిలు చూసి ఒక కుర్రాళ్ళు ఉంటారండి, ఫ్రీగా తిరుగుతుంది ఈ అమ్మాయి, బాగా డబ్బున్న అమ్మాయి, ఈ అమ్మాయిని పటాయిస్తే బాగుంటుంది కదా అని ఆ అమ్మాయిని ఒక ప్రేమ, ఆకర్షణ ఏంటంటే దించేస్తారు. అమ్మాయి దానికి అట్రాక్ట్ అవుతుందండి. ఇప్పుడు ఫాదర్ ఇంట్లో మంచి సంబంధం చూస్తారు. ఇప్పుడు స్టేటస్ కదండి, స్టేటస్ సంబంధం చూస్తారు కదా. నాకు 100 ఎకరాలు ఉందంటే 200 ఎకరాలు ఉండాలి ఆ కుర్రోడికి అని ఇంట్లో కూతురు చెప్తాడు. కూతురు ఓకే అంటుంది నాన్న ముందు, అంటే నాన్న అంత ప్రేమగా చూసుకుంటాడు కాబట్టి. అంటే సరదాకి లక్ష ఇచ్చిన వ్యక్తి ఒక అల్లుడు ఇచ్చేటప్పటికి ఒక కోట్లో ఉన్న అల్లుడిని ఇవ్వాలని అనుకుంటాడు కదండి. ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయితో చెప్పుద్ది, ఆడికేమో రోడ్ సైడ్ రోమియో టైపులు కదండి, డబ్బులు ఉండవు. మరి ఏం చేద్దాం చెప్పేసి మన గురించి చెప్పేసి, అవి మా నాన్న ఒప్పుకోడు, మా నాన్న స్టేటస్ అంటాడు, మరి ఏం చేద్దాం అంటే లేచిపోతాం పద అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో డబ్బు నగలు పెట్టుకుని జంప్ అయిపోయిందండి. కూతురే ప్రపంచం అనుకుంటాడని తండ్రి. అటువంటి ప్రపంచం కూలిపోతే ఆ తండ్రి పడే మనోవేదన, బాధ ఈ సినిమా అండి. అంటే అతి స్వేచ్ఛ ఇస్తే ఏమవుతుంది, అతి స్వేచ్ఛ కూడా కరెక్ట్ కాదు, ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి
అన్నది ఒక క్యారెక్టర్, ఒక తండ్రి క్యారెక్టర్ ద్వారా చెప్తున్నాను. అలాగే ఆ అమ్మాయి కూడా ఆలోచించాలన్నమాట. మా నాన్న ఇంత ప్రేమగా నన్ను పెంచాడే, ఇంత చేసాడే, నేను ఎందుకు ఇలాగా అయిపోయాను, నేను ఇలాగ చెప్పజగ ఇంట్లోంచి వెళ్ళిపోతే కుటుంబ మర్యాదలు ఏమైపోవాలి, కుటుంబ పరువు ఏమైపోవాలి, బంధువుల దగ్గర ఏమైపోవాలి, ఫ్రెండ్స్ దగ్గర ఏమైపోవాలి. మా నాన్న ఊర్లో పెద్ద డబ్బు ఉన్నవాడు కదా, ఇప్పుడు బయటికి రాగలుగుతాడా, రాలేడా మా నాన్న అని వాళ్ళు కూడా ఆలోచించాలండి. ఆలోచిస్తే ఏ ప్రాబ్లం ఉండదండి. అది కూడా నేను చక్కగా ఈ సినిమాలో చెప్పాను. అది ఇంకొక అమ్మాయి అండి. ఆ అమ్మాయి ఎప్పుడు ఓపెన్గా ఫ్రెండ్లీగా తండ్రితో సరదాగా ఉంటే, తండ్రి కూడా అంత బాగా ఉంటాడు. ప్రతి షేర్ చేసుకోవడంతో ఏమవుతుందంటే ఆ అమ్మాయికి నచ్చిన సంబంధం, లేకపోతే తండ్రికి నచ్చిన సంబంధం, ఇద్దరికి నచ్చిన సంబంధం చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే పెద్దలు చేసిన పెళ్ళి ఏంటి, పెద్దలకి ఇష్టం లేకుండా ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే ఏంటి, ఈ రెండు సంబంధం కాకుండా ఎవరితోనో లేచిపోతే ఏంటి. ఇది ముగ్గురు అమ్మాయిలు కదండి. కరెక్ట్. ఒక సక్సెస్ఫుల్ స్టోరీ, 2 ఫెయిల్యూర్ స్టోరీస్ కనిపిస్తున్నాయి. అందుకే నా టైటిల్లో కూడా 3 హార్ట్స్ ఉంటాయండి. ఒకటి మంచి హెల్తీగా ఉండే హార్ట్ ఉంటుంది, ఒకటి గుచ్చుకున్నట్టు ఉంటుంది, ఒకటి బ్రేక్ అయిపోయిన హార్ట్ ఉంటుంది. నేను టైటిల్లోనే ముగ్గురు అమ్మాయిల కథ, 3 ప్రేమ కథలు, ఇటువంటి ప్రేమ కథ నేను టైటిల్ చెప్పేశాను. అంటే మేము డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు, అయినా సరే మేము ట్రైలర్లో చూసి ఎండింగ్లో మీరు ఒక డైలాగ్ పెట్టారు కదా సార్, అంటే మీరు అమ్మాయిల్ని ప్రేమించిన వాడిని ఒప్పుకుంటాం అనే భరోసా ఇస్తే ఏ అమ్మాయి లేచిపోదు అని ఒక మెసేజ్ ఇచ్చారు. అంటే ఇంకా ఏం మెసేజ్ ఇచ్చారు మాకు తెలియదు, ఇప్పుడైతే మీరు క్లారిటీగా అన్ని చెప్తున్నారు స్టోరీస్. మీరు రివర్స్ లో చెప్తున్నారేంటి, ఐ మీన్ ఇలా ఇచ్చారు మెసేజ్ అని నేను షాక్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసి. ఇప్పుడు మీరు క్లారిటీగా చెప్పారు అందరికీ. అదే ఇప్పుడు పేరెంట్స్ కూడా కొన్ని తప్పులు ఉంటాయండి. చిన్నప్పటి నుంచి పిల్లలకు కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తే గారం, నాకు అది కావాలంటే కొనిచ్చేస్తారండి, లేకపోతే ఇంకోటి కావాలంటే కొనిచ్చేస్తారు. నాకు పలానా ఐఫోనే కావాలంటే ఐఫోన్ ఎందుకు, ఫోన్ మాట్లాడడానికి ఇదే సరిపోతుంది, ఏదో ఫోన్ కొనివ్వచ్చండి, సర్ది చెప్పచ్చు, సర్దరు. నా కూతురు ఐఫోన్ అడిగింది కదా, ఐఫోన్ ఇచ్చేస్తారు. అలాగే ఇన్ని ఇస్తున్నప్పుడు నా జీవితంలో ఇతను ఉంటాడు, ఇతను నాకు నచ్చేడు, ఇతను నేను పెళ్లి చేసుకుంటాను, ఇతను నాకు అని చెప్తున్నప్పుడు ఫాదర్ ఒప్పుకోడండి. అక్కడ క్లాషెస్ వస్తున్నాయి. చిన్నప్పటి నుంచి కూడా ఆ అమ్మాయి ఏదైనా అడిగితే అది రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్, కాదమ్మా ఇది అమ్మాయి ఇదని సర్ది చెప్పుకుంటూ వచ్చారనుకోండి, ఫాదర్ ఫ్రెండ్లీగా చెప్పుకున్నారు అనుకోండి, ఓకే. కానీ కూతురు అడిగింది కదా ప్రతిదీ చేసుకుంటూ పోతే తను ఏదో ఊహించుకుంటాడు, నా కూతురు ఇలా చేయాలని, ఏదో సంబంధం చేయాలనుకుంటాడు. పెళ్లి విషయానికి వచ్చేటప్పటికి ఈ పిల్లలు రివర్స్ అవుతున్నారు. అది కూడా నేను చెప్పాను మాట ఈ సినిమాలో. అంటే పిల్లలకి ఏది పడితే అది ఇవ్వకండి, చేయొద్దు, మీరు కూడా ఆలోచించండి దీని గురించి. సరే, అప్పట్లో ప్రేయసి రావే ఒక కొత్త సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు 26 సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నాం. బట్ ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ మీరు ఒక 3 కథలని తీసుకుని ఒక మంచి, ఐ మీన్ అటు ఏ వయసు వ్యక్తులైనా, వాళ్ళు ఫాదర్హుడ్లో ఉన్నా లేదు యంగేజ్లో ఉన్నా, వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యేలా ఒక మంచి సబ్జెక్ట్తో తీశారు. బట్ ఇప్పుడు లేచిపోయే కేసెస్ తగ్గిపోతున్నాయని బయట అభిప్రాయం. అంటే ఆల్మోస్ట్ పేరెంట్స్ కూడా అగ్రీ చేస్తున్నారు, ఇంత లేచిపోయే ఈ ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. సో ఈ టైంలో ఇలాంటి, ఐ మీన్ ఏ వచ్చేసి బాగా అప్గ్రేడ్ అయిన ఈ ఎరాలో ఇలాంటి సబ్జెక్ట్ కనెక్ట్ అవుద్దా అనే క్వశ్చన్ మార్క్ మీకు ఎవరైనా ఇస్తే ఏం చేస్తారు? లేదండి, లేచిపోవడాలు కూడా చాలా జరుగుతున్నాయి సార్. రీసెంట్గా కూడా మా ఏరియాలో లేచిపోయి నా కళ్ళ ముందు జరిగింది, ఆ వాస్తవాలతోనే కథ చేశాను సార్. ఆ లేచిపోయే అమ్మాయి ఆలోచించమంటానండి, నువ్వు వెళ్ళిపోతే నీ వెనకాల ఏమవుతుంది, మీ నాన్న ఎంత గౌరవం, నీ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాడు, ప్రపంచం అంత ప్రేమ పెంచుకున్నాడు, నువ్వు వెళ్ళిపోతే ఏంటి ప్రపంచం కూలిపోతా, మీ నాన్న బతకలేడు కదా, బయటకు రాలేడు కదా, ముఖం చూపించలేడు కదా. ఏమంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక కుర్రోడు ప్రేమించాడు అనుకోండి ఒక అమ్మాయిని, ఆ ప్రేమ ఫెయిల్యూర్ అయ్యింది అనుకోండి, అటు గడ్డలు పెంచుకుని పిచ్చిగా తిరుగుతుంటుంటాడు, ఏదో దిగులు పడుతుంటాడు. ఏది 2-3 నెలలు చూసిన అమ్మాయి ప్రేమ, మరి 20-25 సంవత్సరాలు కూతుర్ని కని పెంచి ప్రేమగా చూసుకుని మరి కూతురు ఇలా చేస్తే ఆ తండ్రి ఒక ఫెయిల్యూర్ తండ్రిగా ఎంత బాధపడతారండి. అది ఇట్లన్నిటికీ పరిష్కారమే ఈ సినిమా అండి. ఈ సినిమా చూస్తేనండి నిజంగా ఒక ఇంట్లో చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని దూరంగా పోయిన అమ్మాయి కానీ, లేదంటే లేచిపోయిన అమ్మాయి కానీ ఈ సినిమా చూస్తే మా నాన్నకి ఎంత ప్రేమ ఉంటుందా, తండ్రి ప్రేమను గ్రహించలేకపోయని చెప్పేసి వాళ్ళు ఏమైనా సరే చంపినా కొట్టినా పర్వాలేదని చెప్పేసి ఇంటికి వస్తారండి ఈ సినిమా చూసినప్పుడు. అలాగే ఈ సినిమా చూసిన పేరెంట్స్ ఉంటారు కదండి, అలా వెళ్ళిపోయిన కూతుర్లు అనుకోండి, నాదే తప్పు ఉంది,
నా సైడ్ నుంచి ఇలాగ ఉంది సార్, నేను ఎక్కడున్నా సార్ నా కూతుర్ని ఎత్తుక్కుని పట్టుకుని తీసుకురావాలి అని అదే వేటలో ఉంటారండి. పెళ్ళి లేచిపోయిన అమ్మాయి కానీ, పెళ్ళి ఇంట్లో ఇష్టమైన పెళ్ళి చేసుకున్న అమ్మాయి కానీ, అలా కాకుండా కొంతమంది అమ్మాయిలు అండి, మీకు ఇప్పుడు చెప్తున్నాను కదా, ఫాదర్ కఠినంగా ఉంటాడు, ఈ కఠినంగా ఇప్పుడు ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడు అనుకున్న అమ్మాయి సినిమా చూసిందనుకోండి, మా నాన్నకు నా మీద ఇంత ప్రేమ ఉందా అని చెప్పి వెళ్ళి నాన్న నగ్గు చేసుకుంటుందండి. అలాగే తండ్రి చూసాడు అనుకోండి, అరే నా కూతుర్ని నేను ఇలా చేస్తాను, ఇలా సాధిస్తానంటే ఇది కరెక్ట్ కాదు అని తండ్రి మారి కూతుర్ని తన ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఏం చేస్తారంటే ఈ సినిమాకి వెళ్తారండి. ఇద్దరు వెళ్తారు సినిమాకి. అంటే నా ప్రేమ ఇంత ఉందమ్మా అని చెప్పడం కోసం ఈ అమ్మాయి అనుకుంటుంది, ఈ అబ్బాయి ఈ తండ్రి కూడా అలా అనుకుంటాడండి. అటువంటి కథ సార్ ఈ కథ. సో ఇప్పుడు 3 కథల్లో ముగ్గురు కుటుంబాల కథలు ఉన్నాయి. మూడు కుటుంబాలు 3 కుటుంబాల కథలు. ఈ 3 కథల్లో ఏదైనా ఒక కథ రియల్ స్టోరీ ఉందా సార్? కంప్లీట్ అంటే మక్కి దించింది, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ స్టోరీ కాకుండా. 3 రియల్ స్టోరీలు అండి. 3 రియల్ స్టోరీ, రియల్గా జరిగిన కథలే, దాన్ని బట్టే చేసిన కథ అండి ఇది. అందుకే ఇది చాలా చోట్ల జరుగుతున్న కథలండి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మందికి, నాకు తెలిసిన వాళ్ళకి జరిగిన కథలండి. వాళ్ళు సినిమా చూస్తారు, మన కథ తీసాడు అనుకుంటారు. అలాగా అనుకుంటారు. ఇంట్లో వచ్చి వెళ్ళిపోయిన అమ్మ, ఒక ఇష్టం నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి, నేను నా వల్లనే చేసుకుందని ఫాదర్ అనుకుంటాడు, నేను చేసిన తప్పు నా అమ్మాయి అనుకుంటుందని. అది. సో ఇప్పుడు ప్రమోషన్స్ చూసుకుంటే వివి వినాయక్ గారు వచ్చారు మీకోసం. అవునండి. ఏంటి సార్ మీరిద్దరు ఆయన మీ దగ్గర కో డైరెక్టర్ కింద వర్క్ చేశానని చెప్పారు కదా, అవునండి. ఏ సినిమాలకు సార్? అదే చెప్పాలని సార్. చెప్పాలని సినిమాకి చేశారు. ఓకే, తర్వాత ఆయన మంచి స్థాయికి వెళ్ళారు. ఆ సినిమా తర్వాత ఆయన ఆది సినిమా, అదే బ్యానర్ లో ఆది సినిమా ఇమీడియట్ గానే వచ్చింది, ఆల్మోస్ట్ మంచి సినిమా. యా. సో ఇప్పుడు మళ్ళీ మీరు అంటే ఆయన గురించి ఏమైనా అప్డేట్ తెలిసిందంటే నెక్స్ట్ ఏం చేస్తున్నారు? చేస్తున్నారు, వర్క్ జరుగుతుందంటే బహుశా వెంకటేష్ గారితో అనుకుంటున్నారు. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు ఆయన గురించి పాపం? అంటే మళ్ళీ ఒకసారి ఆయన కూడా గ్యాప్ తీసుకున్నారు మీలాగే, వచ్చిందో మరి ఏంటి తెలియదు. కాదండి, మాకు ఈ గ్యాప్ రావడం కూడా మాకు చెప్పని మాకు ఒక అదృష్టం అనుకుంటా. ఆయనకు వచ్చినా నాకు వచ్చినా ఎవరికి వచ్చినా. అంటే నేను విన్నది ఏంటంటే సార్, మీరు ఓన్ ప్రొడక్షన్ పనుల్లో కూడా బిజీ అయ్యి కొంచెం చేద్దామని అనుకుని అవన్నీ ప్లాన్స్ వేసుకుని వచ్చారు సంథింగ్. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఈవెన్ శ్రీహరి గారు తర్వాత కూడా కొంచెం మీరు స్లో అంటే నాకు కావాల్సిన వ్యక్తులు అందరూ నాకు కొంచెం, శ్రీహరి గారు అవ్వచ్చు కదండి, మా రామానాయుడు గారు అవ్వచ్చు అండి, ఇలాగ కొంచెం సార్. సో ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లు చాలా మంది వచ్చేస్తున్నారు. ఏం చెప్పాలంటే కుప్పలు తెప్పలుగా వస్తున్నారు అంతమంది. ఒక్క సినిమా కూడా ఏడీ కింద పని చేయకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకే సినిమా ఏడీ చేసి తర్వాత స్టార్తో సినిమా చేసిన వాళ్ళు ఉన్నారు. లైక్ దసరా డైరెక్టర్ కావచ్చు. సో ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎరా ఎలా అవడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ అయిపోవడం వల్ల స్క్రిప్ట్ ఎవరు రాయాల్సిన పని లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రాసేస్తున్నారు. ఇలాంటి టైంలో ఒకప్పుడు రత్నాలు అందరూ కూడా మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. లైక్ ఇప్పుడు చాలామంది వినాయక్ గారు కానీ, ఇప్పుడు మీరు కానీ, కొంతమంది ఇలాంటి వాళ్ళందరూ ఏమైందంటే మళ్ళీ వాళ్ళ స్టామినా ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ రావాల్సి వస్తుంది, మళ్ళీ టెస్ట్ రాయాల్సి వస్తుంది అని చెప్పి బయట అంటున్నారు. మీరేమంటారు సార్? మీకు ఏమనిపిస్తుంది? రోజులు మార్పు, ట్రెండ్ మారింది. ఇప్పుడు మీరు అన్నారు కదండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు కదండి, ఆర్టిఫిషియల్గా ఉంటాయి సార్ సినిమాలు. మా సినిమాలు ఫీల్తో ఉంటాయి సార్. మేము ఫీల్తో సినిమాలు చేస్తాం. ఇప్పుడు ఏదో దాంట్లో చూసి కాదండి, ఒక కథ కళ్ళ ముందు ఏం జరుగుతుందో, వాస్తవాలు ఏమున్నాయో ఆ వాస్తవాలు చూసే సినిమాలు. నేను చేసిన సినిమా అయోధ్యరామే కానీ, ఇటు ప్రేయసరవే కానీ, తర్వాత హనుమంత్ సినిమాలు కానీ, ఇవన్నీ కూడా వాస్తవాల దగ్గరకు ఉండే సినిమాలు సార్ నేను. అందుచేత నా సినిమాలు మీరు హనుమంత్ చూసారో తెలియదు, చూస్తే మాత్రం మీకు గుర్తుంటుంది. కొన్ని సీన్లు ఉంటాయండి, తల తరిగి మొండి వెళ్తున్న సీన్లు, అలా కొన్ని గుర్తుండిపోతాయండి సినిమాలు ఉంటాయి. అది సార్. ఈవెన్ దో అంటే నిజంగా చెప్తున్నాను, హనుమంతు సినిమా అంటే ఎలాగో అందరికీ తెలిసిందే, హీరో అనేటోడు ఖచ్చితంగా క్రాస్ చేస్తాడని. బట్ క్రాస్ చేస్తాడా లేదని ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అవుతాడు, కంగారు పడతాడు. ఎందుకంటే ముందు నరికేసి పరిగెడతా ఉంటే మీరు 1 minute ఎంతో పెట్టారు సార్ ఆ సీన్ 1 minute ప్రతి ఒక్కడు అలా చూస్తూ ఉంటాడు. లోపల ఏదో తెలియని ఒక వణుకు వస్తూ ఉంటది. దేశభక్తి అండి, దేశభక్తి కోసం, ఆ ఊరి కోసం, జనం కోసం భార్యని లాస్ట్ లో నిలబెడతాడండి. అవును, ఎక్కడ పడిపోతే అక్కడి నుంచి చంపుతా అంటాడు. అవును, లాస్ట్లో భార్య అంటే అక్కడ ఒకరు పడిపోతా కానీ భార్య చనిపోయినా ఇంకా ఇదే వద్దనేది దాంతో చేసాను. అద్భుతమైన కాన్సెప్ట్ అవన్నీ నిజం చెప్పాలంటే. అంటే నా కాన్సెప్ట్ అన్నీ అలాగ ఉంటాయి సార్. ఇప్పుడు నేను తీసుకున్న హనుమంత్ అయోధ్యరామే కూడా అంతే కదా, ఒక కొడుకు రావడం, భర్త మీద ఒక నిందేసి చంపేస్తే భర్త శవాన్ని 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు దాచిపెట్టిందండి. భర్త శవాన్ని దాచి కొడుకు చెప్పి, ఇటువంటి అతనికి ఏ నింద అయితే చంపేశారో ఆ నింద తప్పని చెప్పి అతనికి ఒక
ప్రభుత్వ లాంఛనాలతోటి చేసండి ఒక విగ్రహం పెడతారు వాటిని. అలా అది ఆ టైంలో మంచి పేరు వచ్చింది సార్. శ్రీహరి గారు డ్యూయల్ రోల్ చేశారు కదా. శ్రీహరి ఫస్ట్ టైం డ్యూయల్ ఫస్ట్ టైం డ్యూయల్ రోల్. ఈవెన్ అంటే ఒక స్టంట్ మాస్టర్ నుంచి ఆయన ఒక స్టంట్ కొరియోగ్రాఫర్ నుంచి ఒక మాస్ హీరోగా మారడంలో మీ మీ 3 సినిమాలు కూడా చాలా మంచి కీలక పాత్ర పోషించాయి. మెయిన్ అయోధ్యరామయ్యానికి అప్పటి వరకు 60-70 లక్షల రూపాయల సినిమాలు ఉన్నాయి. అయోధ్యరామయ్య దగ్గర నుంచి స్పాన్ ఒకసారి 3 కోట్ల 4 కోట్ల సినిమాగా యాక్టర్ అయ్యారు సార్ ఆయన. సార్ ఇప్పుడు అంటే నార్మల్లీ అడుగుతున్నాను, శ్రీహరి గారు లేని లోటు మీకు చాలా ఉంది, మా అందరితో పాటు మీకు చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ ఆయన ఉండుంటే ఈ రోజు ఆయనకి ఏ పాత్ర ఇచ్చేవారండి మీ సినిమాలో, పిఠాపురంలో సినిమాకి? నేనంటే ఆయనకి చాలా ఇష్టం సార్ ఆయనకి. ఇప్పుడు నేను ప్రేయస్ రవి సినిమా చేస్తున్నప్పుడు ఆయన అప్పుడు హీరో అయిపోయాడు. పోలీసు, దేవ, సాంబయ్య 3 సినిమాలు. అటువంటి అతను నా సినిమాలో క్యారెక్టర్ చేస్తా అని చెప్పి నా మీద ఉన్న గౌరవంతో, ఎఫెక్షన్, ఇంట్రెస్ట్ తోటి, ప్రేమతోటి ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు. అది కూడా విలన్ టచ్ ఉన్న క్యారెక్టర్, ఆయన హీరోగా వెలుగుతున్న టైంలో. అలాగే ఇప్పుడు ఈ సినిమా చేసాడు అనుకుంటే ఒక మంచి క్యారెక్టర్ చేసి ముగ్గురు ఫాదర్లో ఫాదర్ ఉండేవాడు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చారు మంచి రోల్. మేబీ ఆయన రాజేంద్ర ప్రసాద్ కెరీర్లో ది బెస్ట్ క్యారెక్టర్ సార్. అంటే రాజేంద్ర ప్రసాద్ కదండి, పృథ్వీ గారు కూడా చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. అలాగే కేదార్ శంకర్ గారు ఆయన కూడా. మొన్న నేను ప్రీమియర్ షో చేశాను అనమాట. కేదార్ శంకర్ గారు వచ్చారు, ఆ రోజు సినిమా చూసాడు, కూర్చొని ఏడ్చేస్తున్నాడండి. అంటే నన్ను ఏంటని నేను అంటే ఆయన మర్చిపెట్టమని నా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాను. నేనే యాక్ట్ చేశాను ఇంత గొప్పగా. అంటే ఏంటి అంటే క్యారెక్టర్ని కదా కానీ దాంట్లోకి వెళ్ళిపోయాను. నేను కళ్ళ ముందు ఏదో జరుగుతుందని చెప్పి, సార్ నేను ఫస్ట్ టైం నేను ఇన్ని సినిమాలు యాక్ట్ చేసినా కూడా నేను మనసు చలించిపోయి కళ్ళం నీళ్ళు పెట్టుకున్న సినిమా సార్ ఇది. బికమ్ సూపర్ హిట్ అవుతుంది సార్ ఇది. అంటే చాలామంది తండ్రులకి కనెక్ట్ అయిపోతుంది ఈ సినిమా, చాలా ఫ్యామిలీలు కనెక్ట్ అవుతుంది. ఎందుకు మన రీసెంట్గా సెన్సార్ అయింది సార్ సినిమా. సెన్సార్ అయినప్పుడు సెన్సార్ బోర్డ్ మెంబర్లు కానీ, సెన్సార్ ఆఫీసర్ కానీ, సార్ మీరు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, అసలు మాకే తెలియని ఎమోషన్ వచ్చింది అని. ఆ ఎమోషన్ నుంచి ఒక ఆనందంగా వస్తారు సార్ లాస్ట్లో. ఆ ఎమోషనల్ బాధ, గుండె బరువు ఎక్కువైపోయిన తర్వాత ఒక రిలీఫ్ తోటి బయటకు వస్తారు. ఏ సర్టిఫికేట్ వచ్చింది సార్ ఇప్పుడు సెన్సార్? యూఏ 13+. అంటే ఇప్పుడు ఏమైనా కట్స్ ఉన్నాయండి, సెన్సార్ కట్స్ ఏమన్నా చెప్పారండి వాళ్ళు? అంటే చిన్న చిన్న డైలాగులు ఉన్నాయండి. అది ఏంటంటే నేను కాలేజ్లో ఎపిసోడ్ మాట్లాడాను, రిజర్వేషన్ గురించి మాట్లాడాను. రిజర్వేషన్ అనేది కొంచెం సీరియస్ మ్యాటర్ ఉంటుంది, ఆయన మొత్తం సీనే తీసేయండి అన్నాడు. రిజర్వేషన్ గురించి సీనే తీసేయాలంటే నేను అసలు ఆ సీన్లో అమ్మాయి హీరోయిన్ అంటే చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంటే అది చూసి హీరో అమ్మాయిని లవ్లో పడతాడండి. ఓకే, అయ్యో నాకు కనెక్ట్ పోతుంది సార్, ఇది లవ్, వాళ్ళిద్దరి మధ్య లవ్ అయ్యేది అది. అంటే మరి ఎలాగ నాకు అది కష్టం అంటే, లేకపోతే మీరు వేరే విధంగా రీషూట్ చేసుకుంటే సీన్ అండి. సార్ సింపుల్గా పని చేద్దాం సార్, రిజర్వేషన్ ప్లేస్లో రికమెండేషన్ పెడదాం సార్. ఓకే, ఆయన ఒక సెకండ్ ఆశ్చర్యపోయాడు. సరే ఓకే అండి, రికమెండేషన్ పెట్టి చిన్న బిట్ తీసేసామంటే మంచి ఆలోచన వచ్చింది మీకు సడన్ గా ఒక్క వర్డ్తో రీప్లేస్ చేసి. లేదండి, అంటే కాలేజీలో కూడా మంచి టాపిక్ మాట్లాడాం సార్. కాలేజీలోకి వెళ్ళిన తర్వాత టీజింగ్లు, ర్యాగింగ్లు అన్నీ ఉంటాయండి. మనం కాలేజ్ సాంగ్లో కూడా చూపించాం సరదాగా. కాలేజ్ పాస్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి. పాస్ అయినట్టు మీరు కొంత సంకలు కొట్టుకోవద్దు, ఫెయిల్ అయినా కూడా మేము ఆనందంగా ఉన్నామని సాంగ్లు పెట్టి చెప్పేవాడిది. అంటే ఇప్పుడు మీకు ఎరా ఇంకా మారిపోయింది సార్. ఎలా అంటే కేజీఎఫ్ తర్వాత, ఐ మీన్ కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్కి ముందు ఎడిటింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే ఎలివేషన్స్ మొత్తం అన్ని, ఎంత పెద్ద స్టార్ హీరో ఎన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు అంతా వేరు. మీకు ఫస్ట్ సాంగ్ రావడం, హీరో రావడం, అతను ఏదో ఒకటి చేయడం, తర్వాత ఒక సాంగ్, హీరో డాన్స్ చేసేవాడు. లిటరలీ మాట్లాడుకుంటే హీరో డాన్స్ చేయట్లేదు స్టార్ హీరోలు ఎవరు. వాళ్ళకంతా ఎలివేషన్స్ నడుస్తూ ఉంటారు, అటు ఇటు బోల్డ్ అని కట్స్, మొత్తం ఎడిటింగ్, ఇదంతా మ్యాజిక్ అయిపోతుంది. ఇలాంటి టైంలో ఒక సిన్సియర్, ఒక ఎమోషనల్ సబ్జెక్ట్, ఒక మంచి స్టోరీ తీసుకొస్తే ప్రజలు చూడకపోతే దాన్ని తప్పు ఎవరిది అనుకోవాలి? అంటే ఒకవేళ ట్రెండ్ మారిపోయింది, ప్రజలు అలాంటి వాటికి చూడలేదు అనుకోండి, తప్పు ఎవరిది అనుకోవాలి? ప్రజలదండి. అలాగా అవ్వదు సార్. మంచి సినిమా అన్నప్పుడు ఆదరిస్తారు సార్. మీకు ఉదాహరణ చెప్తాను సార్. నేను మా చిన్నప్పుడు అండి, నేను సెవెంత్ సిక్స్త్ చదువుతున్న టైంలో శంకరాభరణం సినిమా వచ్చిందండి. ఆ టైంలో మేమంతా కృష్ణ గారి సినిమాలు, యాక్షన్ కౌబాయ్ సినిమాలు, గుర్రం సినిమాలు, కృష్ణరాజు గారు అయితే గొడ్డలు నరుగుతూ సినిమాలు, ఎన్టీ రామారావు గారు కొత్త 100 మంది ఎగిరి సినిమాలు, ఇటువంటి సినిమాలు మాస్ పిక్చర్లు అండి. అంటే ఆ టైంలో కృష్ణ గారి సినిమాలు, రామారావు గారి సినిమాలు, కృష్ణరాజు గారి సినిమాలు, అలాగే రకరకాల సినిమాలు, అన్ని సినిమాలు వస్తున్న టైంలో ఒక చిరుజల్లాగా ఆ సినిమా వచ్చింది సార్.
శంకరాభరణం, ఒక ముసలోడు హీరో అండి. ఒక 60-70 ముసలోడు ఒక హీరో, అతను ఎవరో తెలియదు, అతను తీసుకొచ్చి హీరో అండి. ఒక ముసలమ్మ అటు ఏజ్డ్ అయిపోయిన నాకు ఆవిడని హీరోయిన్ అండి, మంజు వార్గ్, వీళ్ళని పెట్టి సినిమా చేశారండి. ఆ సినిమాలో పాటలు ఉంటాయండి, ఆ పాటలో సాహిత్యం ఎవరికి అర్థం కాదండి, తెలియదండి. కానీ పొద్దుటే మా విలేజ్లో అప్పుడు 4:30-5 గంటలకి పొలంకి వెళ్ళిపోతుంటారు, గేదెలు తీసుకుని అది తీసుకుని పొలంకి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ 6 గంటలకు వస్తుంటారు. వస్తున్నప్పుడు ఆ పని చేసే పని వాళ్ళు కూడా శంకరా పాడుకుంటూ వెళ్ళేవారు, వాళ్ళకి ఏంటో తెలియదు, అంతే పాట పాడుకుంటూ వెళ్ళిపోయేవారండి. అంతే ఆ టైంలో సినిమా అండి. అలాగా ఇప్పుడు వస్తున్న సినిమాలకి నా సినిమా ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది సార్. ఈ పిఠాపురం అలా మొదలైన సినిమా ఎంచేదంటే ఇది ఒక జీవితం అండి, ఒక వాస్తవం, ఒక ఎమోషన్, ఒక అనుభూతి, కొన్ని ప్రేమలు, ఆప్యాతలు. ఇటువంటి సినిమా చూసినప్పుడు ఇన్నర్గా కొంతమంది ఉంటాయండి, అవి ఓపెన్ అయిపోతారు, ఓపెన్ అయిపోయి కలుసుకుంటారు మనం. ఇంకొక సీన్ ఉంటుందండి, ఇప్పుడు ఒక భార్య ఉందనుకోండి, ఆడవాళ్ళకి పెద్ద కోరికలు ఏమి ఉండవండి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంక భర్త సంతోషంగా హ్యాపీగా చూసుకుంటే చాలని. ఈ భర్త వర్క్ డ్యూటీలో పడిపోయి ఇంకా చిరాకు పరాకులు అయిపోతుంటాయి, పాపం సమాధానించుకుంటూ ఉంటుంటారు. వాళ్ళు ఆశించేది ఏంటి, ఓ మంచి కూర వండుతాయి, టేస్ట్ బాగుంది అని అంటే వాళ్ళకి ఆనందం అండి. లేదంటే ఏదైనా ఒక చీర, నువ్వు ఈ చీర కట్టుకుంటాను చాలా బాగున్నాయి చీరలు, చిన్న చిన్న పదాలు ఇంకా చెప్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అవి చెప్పరండి. మరి అంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో, లేదంటే వాళ్ళ ఇంటెన్షన్లో వర్క్ లోడ్ ఉంటుంది. వర్క్ లోడ్ ఉంటే ఉండొచ్చు, ఏదంటే ఉండొచ్చు, వర్క్ ప్రెజర్ ఉంటే ఉండొచ్చు. కానీ ఇంటికి వచ్చేది ఆవిడకి అవన్నీ మర్చిపోవాలండి. భార్యతో ఒక భర్తగా, బిడ్డతో ఒక తండ్రిగా, ఒక ఆనందంగా సంతోషంగా ఉండాలి. అది నా కాన్సెప్ట్ సార్ ఈ సినిమా. సార్ కొన్ని మీ పాత సినిమాల గురించి జస్ట్ కొన్ని ప్రశ్నలు అడుగుతానండి. ముందు ఎలాగో మనం మెన్షన్ చేసాం కాబట్టి శ్రీహరి గారి గురించి ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను. ఆయన గురించి అందరూ ఏమంటారంటే నరం లేని నాలుకలాగా ఎముక లేని చెయ్యి అంటా ఉంటారు. అంటే దాన గుణం గురించి మాట్లాడతారు. ఎవరికైనా ఏం దానం. మీరు 3 సినిమాలు చేశారు కాబట్టి ఎప్పుడైనా షూటింగ్ స్పాట్స్లో ఆయన చేసిన ఒక దానం గురించి ఏమైనా చెప్పగలుగుతారా సార్? మీరు చూసి ఒక చోట ఒక షూటింగ్కి వెళ్ళాడు నేను, వెళ్తే అక్కడ వాటర్ లేదండి, వాటర్ రావట్లేదు ఈ ఊర్లో, వాటర్ ప్రాబ్లం, వెంటనే బోర్లు కొట్టించేసాడు. ఒక చోటకి వెళ్తే మందులు వసతులు లేవన్నారు, అక్కడ వెంటనే మెడికల్ క్యాంప్ పెట్టాడండి. అసలు ఏదంటే అది, అంటే అక్కడ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అడుగుతూ ఉంటుంటాను జనాల్ని, ఏంటమ్మా ఏముంది ఏంటి. ఆ తర్వాత ఆయన పాప పుట్టి చనిపోయిందండి. చనిపోతే ఆ పాప పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టండి, దాంతో కూడా అక్షరాన్ని ఫౌండేషన్ పెట్టి చేస్తుండేవాడండి. అంటే మనిషి మొరటుగా కనపడుతున్నా కూడా చాలా మెత్తటి హృదయం ఉంటుంది, చాలా మెత్తటి హృదయం, చాలా మంచి మనిషి. అది 100 కోట్ల ఆస్తులు ఇవ్వకపోయి ఉండొచ్చు కానీ వాళ్ళకి ఇప్పుడు ఈరోజు వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ తరపున ఎవరైనా వచ్చి నేను శ్రీహరి గారి తాలూకా అంటే ఆ రెస్పెక్ట్ కానీ ఇచ్చాడు, ఆస్తులు కూడా బాగా ఇచ్చాడైనా. సో ఇంకొకటి ఏంటంటే ఆయన ఇప్పుడు రియల్ స్టార్ అనే ట్యాగ్ ఉంది ఆయనకి. ఆయన స్టంట్స్ డూపొద్దు అని చెప్పి ఆయనే చేసుకుంటారు. నా అయోధ్యనామేలో కూడా నేను ఒకటి ఉందండి, ఒక రిస్క్ షాట్ ఒకటి ఉంది. ఎందుకంటే నేను చేస్తానండి, చేశాడు, చేసిన ఆయన పడ్డాడండి, చేతికి పెద్ద దెబ్బ ఇక్కడి నుంచి ఇక్కడ కొట్టిపోయిందండి, బ్లడ్ అండి. అది చూసి శాంతికర్ కళ్ళు తిరిగి పడినట్టు పడిపోయిందండి. పడిపోయి నా మీద కోపడింది, ఎందుకు అలా చేసామా అమ్మ, నేను చెప్తూ ఉన్నాను మరి చేసేటి మరి నేను ఏం చేయని చెప్పు, రిస్క్ షాట్ వద్దు అంటే కూడా చేసాడు ఆయన. అసలు ఆ డూపుతో అంటే ఒప్పుకోడు సార్, చేయడానికి ఇష్టపడతారండి. అప్పుడు మీరు ఏమని పిలిచేవారు సార్? మీరిద్దరు ఏమని? మేమిద్దరం బాబాయ్ అనుకుంటాను, బాబాయ్ అంటాడు, నేను అతను బాబాయ్ అంటాను. శ్రీహరి గారికి అతి చనువుగా ఉండి వాళ్ళ ఇంట్లో వెళ్ళి తనగానే భోజనం పెట్టుకుని, శ్రీహరి మంచమే పడుకుంటే పోయి పక్కన పడుకుని క్యాండిడేట్ నువ్వు అక్కడే ఉండదు, వాళ్ళ ఫ్యామిలీకి బంధువులు కూడా అంత చనువుగా ఉంటారు, తమ్ముడు బ్రదర్స్ కూడా. నేనే వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అంత, అంటే మేమిద్దరం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఆయన చిన్న చిన్న వేషాలు వేస్తున్న టైం నుంచి కూడా. అద్భుతం. ఇంకొక మీ బలం, మెయిన్ బలం మీ మొదటి సినిమా డి రామానాయుడు గారు. ఆయన అంటే నేను ఇప్పుడు వెంకటేష్ గారితో మీరు కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేశారు. సో ఆయన ఫ్యామిలీ స్టార్, మీరు ఫ్యామిలీ నేపథ్యంలో సినిమాలు తీశారు. సో ఎందుకు వెంకటేష్ గారికి ఎప్పుడు పిచ్చేసి వెంకటేష్ గారితో ఒక సినిమా ఓకే చేయలేదు మీరు?
అదే సార్ వస్తుందండి వెనక్కి వెళ్తుందండి అలాగా. అది టైం రావాలి సార్. అనుకుంటున్నాం అవుద్ది అనుకుంటా మిస్ అవుతుంది. బట్ ఈ సెకండ్ ఇన్నింగ్స్లో నేను ఏదైతే మిస్ అయ్యానో ఫస్ట్ ఇన్నింగ్లో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సో మధ్యలో వెంకటేష్ గారు కొంచెం యాక్షన్ హీరోగా మారడానికి ట్రై చేశారు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ లో ఒక సిరీస్ వచ్చింది, ఇక్కడ ఒక యాక్షన్ సినిమా వచ్చింది. మీరేమనుకున్నారు సార్? వద్దు, మా వెంకటేష్ గారు అదే బాగుంటుంది. నాకు వెంకటేష్ గారు అలాగే ఉండాలండి. ఫ్యామిలీ హీరోగా ఉండాలి. ఫ్యామిలీ హీరో అంటే ప్రతి ఒక్కరు ఓన్ చేసుకుంటారు సార్. యాక్షన్స్ అన్నప్పుడు కొంచెం లేడీస్ కట్ట దూరంగా ఉంటారండి. యాక్షన్ సినిమాలు ఉన్నప్పుడు ఓకే అండి. ఫ్యామిలీ హీరో అన్నప్పుడు పదే మన ఇంట్లో మనిషి, పక్కింటి అయినా అన్న ఆయన మన అనేది ఫీల్ అవుతారు సార్. ఇప్పుడు ప్రేయస్ రావే సినిమాకి మీరు ఎలాగో సౌందర్య గారిని అనుకున్నారంట కదా ముందు. అవును, ఫస్ట్ సౌందర్య గారు. ఏమైంది సార్? ఒకవేళ ఆవిడని చేస్తే టైప్ కాస్ట్ అయిపోయేదా? ఆవిడ అలాంటి రోల్స్ చేసినవి ఉన్నాయి కదా, పవిత్ర బంధం కానీ. లేదండి, ఆవిడకి కథ నచ్చిందని బాగా ఉందని వెంటనే చేస్తా ఉందండి, ఒప్పుకుందండి. బట్ డేట్స్ లేవండి, 6 months వెయిట్ చేయాలి. మా రామానాయుడు గారి కథ వినగానే ఒక కథ ఓకే చేశారనుకోండి, వితిన్ 30 days షూటింగ్కి వెళ్ళాలండి. అప్పుడు లాస్ట్ మినిట్లో ఇంకా మేము రాశి గారిని అనుకున్నామండి. కానీ ఆవిడ ఇమేజ్కి, ఐ మీన్ ఆవిడ అందరూ చాలా మంది ఏంటంటే గ్లామర్ పాత్రలకు వాడుకునేవారు. రాశి గారు అంటే అందాల రాశి అనే పేరు ఉంది. అవునండి. బట్ ఎప్పుడైతే ఇది మాత్రం ఆవిడ ప్రౌడ్ గా చెప్పుకుంటది. అంటే ఒక ఎమోషనల్, ఇంత అద్భుతమైన ఎమోషనల్ క్యారెక్టర్ చాలా అద్భుతం చేయడం ఆవిడ ఎమోషన్స్ ఉంది. అంటే ఆ సినిమాకి రాశి గారు, శ్రీకాంత్ గారు, శివాజీ రాజా గారు, పృథ్వీ అండి, పెళ్లి సినిమా పృథ్వీ, నలుగురు 4 పిల్లర్స్ కింద ఆ సినిమాకి అద్భుతంగా చేశారు. శ్రీకాంత్ గారి ఎమోషన్స్ సీన్స్ కానీ, రాశి గారు కానీ, శివాజీ రాజా గారు అండి అసలు గొప్ప క్యారెక్టర్ అండి. లాస్ట్లో ఆయన 2 క్యారెక్టర్ల మీద సీరియస్ అవుతాడండి. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ గాజులు పడినప్పుడు, ఒరే ఏంట్రా పిచ్చిందా, మనిషివా పశువా, నువ్వు ఏంట్రా పరవాడి పిల్లని కోరుకుంటావు ఏంట్రా, నువ్వు పెళ్ళి అయిపోయిన అమ్మాయి, క్లోజ్ ఫ్రెండ్ అని తిడతాడండి. నీ మొహం నాకు చూపించొద్దురా అంటాడు. నెక్స్ట్ రాశి దగ్గరికి వచ్చినప్పుడు రాశి ఇన్వెస్ట్ చార్జ్ చేస్తుంది, చూసావు నీ ఫ్రెండ్కి చెప్పు, నాకు నా భర్త బతకడా అన్నాడు కదా, నా భర్త బతికాడు, జీవితాంతా హ్యాపీగా ఉంటానని చెప్పు నీ ఫ్రెండ్కి, అది చెప్పు, దిక్కులను సేవ చేస్తారని చెప్పు అన్నప్పుడు ఇంకా శివాజీ రాజా గారు అసలు చేసిన పెర్ఫార్మెన్స్ అంటే. ఈవెన్ అంటే చచ్చిపోయేటప్పుడు కూడా ఫ్రెండ్ని ఎలా కన్విన్స్ చేయాలి, చావు ఆపాలి, బ్రతికించాలి అని చెప్పి చాలా ట్రై చేస్తాడు ఆయన. మాట్లాడే మాటలు కానీ లిటరల్లీ ఏదో నిజంగా చాలా మంది ఏడ్ చేశారు ఆ సినిమా. చాలా న్యాచురల్ గా ఉంటుంది. నేను థియేటర్లో చూడలేదు కానీ, అంటే మేమందరం బచ్చగలం కాబట్టి మేము టీవీలో చూసే, నాకు చాలా ఇష్టమైన సినిమా. టీవీలో చూసే ఆ సీన్ వచ్చినప్పుడు కొంచెం ఎమోషనల్ అయిపోయి మేము ఏడ్ చేసిన సందర్భాలు చిన్నప్పుడు. అలాంటిది పాపం థియేటర్లో చూసినప్పుడు ఎలాంటి ఉన్నాయో మరి నాకు తెలియదు కానీ, అసలు థియేటర్లో అయితే ప్రేయస్ రవి సినిమా చూసిన తర్వాత అందరూ కళ్ళు తుడుచుకుంటూ వచ్చారండి, కళ్ళు ఫీల్ అయ్యి. అలాగే ఈ సినిమా, ఈ పిఠాపురం అలా మొదలైన సినిమా కూడా అలా ఫీల్ అయ్యి కళ్ళతో, అంటే సినిమా అయిపోయిన తర్వాత కూడా లేవలేరు, బయటకు రాలేరండి, వచ్చి ఒక ఆలోచనతో వస్తారన్నమాట. ఒక గొప్ప సినిమా చూసేసారు మనం, ఏదో నా తప్పు నేను తెలుసుకున్నాను. ఒక విధంగా చెప్పి ఒక అద్దం అనుకోండి సినిమాది, మిర్రర్ ఒక అద్దం ముందు మనం నిలబడితే మనలో ఏమన్నా లోపం కనబడితే, మన ఫేస్లో కానీ ఏదన్నా కానీ ఎక్కడ కనబడితే మనం ఎలా సరి చేసుకుంటామో, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా అదే. కూతురు అవ్వచ్చండి, తండ్రి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఎవరైనా సరే అండి సరి చేసుకుంటారు. ఎవరికైనా ప్రివ్యూలు వేసారా సార్ ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదన్నా? అంటే ఒకే ఒక ప్రివ్యూ వేసానండి. ఆ ప్రివ్యూ దేనికి వేసానంటే అండి, అది సినిమా వాళ్ళకి కాదండి, తెలుసు నా ఫ్రెండ్స్కి. ఇప్పుడు నా సినిమా పార్ట్నర్స్ ఉన్నారండి. మా సినిమాకి దిండుగల బాలకృష్ణ గారిని ఒక ఆయన ప్రొడ్యూసర్, ఆకులు సురేష్ గారిని ఒక ఆయన, గోదావరి కృష్ణ గారు అంటారు, ఎప్ప మురళి గారు అంటారు, ఆయన చేబ్రోలు అండి. మేము పిఠాపురం షూటింగ్ చేసాం కానీ ఆ ఊరండి అయింది. మేము షూటింగ్ చేస్తుంటే చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన, నేను సినిమాకి పార్ట్నర్గా ఉంటానంటే బలవంతంగా వచ్చింది చేసిన పార్ట్నర్. వీళ్ళందరినీ కూడా సినిమా అయిపోయిన వాళ్ళు ఎప్పుడు సినిమా చూడలేదంటే షూటింగ్ సరిగ్గా ఎవరు వచ్చేవారు కాదు. అయిపోయిన తర్వాత మన సినిమా చూపించారు, వాళ్ళ ఫ్యామిలీతో తీసుకురమన్నా. తర్వాత మా బాలకృష్ణ ఆయనకి ఏంటంటే ఈ రివ్యూస్ రాసి వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు కూడా తీసుకురమంటే కోడిగుడ్డుకి ఎంటుకలు కూడా లాగుతారు కదా సార్, ఇది ఇక్కడ ఎంటుకు ఉందని, అటువంటి వాళ్ళు కూడా తీసుకురమన్నాను. వాళ్ళందరూ ఒకటే అన్నారండి, ఈ సినిమా చాలా పెద్ద రేంజ్ అవుతుంది, దీంట్లో ఎక్కడా లేదు. అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ సినిమా అని తెలుసు కానీ తట్టుకోలేకపోయాము. విచిత్రం ఏంటంటే ఆ సినిమాకి ఒక 12 సంవత్సరాల కుర్రోడు వచ్చాడండి, ఆ కుర్రోడు ఏడ్చాడండి.
అంటే వాడికి అంత మెచ్యూరిటీ ఉంటుంది యాక్చువల్గా. మెచ్యూరిటీ లేని పిల్లలు కూడా ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఒక దాంట్లోకి వెళ్ళిపోతారు సార్, ఒక లోకంలోకి వెళ్ళిపోతారు. ఇది నేను చాలా ఘంటాపదంగా చెప్తున్నమాట. ఈ సినిమా గ్యారంటీగా బాగా అందరికి కనెక్ట్ అవుతుంది, చాలా మంచి రేంజ్కి వెళ్తుంది. మెయిన్ ఏంటంటే నేను ప్రేయస్ రవి సినిమా చేసినప్పుడు అండి, దాంట్లో ఒక సాంగ్ ఉందండి, తెంచుకుంటే తెగేసి. ఆ సాంగ్కి డైవర్స్కి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు కూడా కలిసిపోయారు ఏమండి. అలాగే తను ఇష్టపడ్డ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకున్నా కూడా తను సాక్రిఫైస్ అవ్వడం, తను ఏదో ఉన్న తర్వాత అమ్మాయి హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పుడు కూడా అలాగే చాలా హ్యాపీగా, అంటే ఒక మోటివేషన్ లాగా ఉంటుంది మరి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఒక గుండె నిబ్బరంతో, ఒక ఆనందంతో, ఒక ఉద్వేగంతో బయటకు వస్తారండి. వచ్చి ఇటువంటి ఆ సినిమాలో జరిగిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకరికొకరు ఎక్కడ ఉన్నారు ఎత్తుక్కుంటారు. తండ్రి కూతురు కోసం ఎత్తుతాడు, కూతురు తండ్రి కోసం ఎత్తుతారు. ఇప్పుడు అలా మొదలైందని పెట్టారు బ్రాకెట్లో. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నుంచి ఏమైనా మార్పు మొదలవుతుందనా సార్, లేదంటే అక్కడ ఎలా మొదలైందని అంటే వాళ్ళ క్యారెక్టర్లో పిఠాపురం వెళ్ళిన తర్వాత ఎలా మొదలైంది. ఓకే, కాలేజ్ దగ్గర నుంచి ఇప్పుడు క్యారెక్టర్లన్నీ ఇప్పుడు 10th వరకు పేరెంట్స్ తోనే ఉంటారండి. 10th తర్వాత కాలేజీకి వెళ్తారు. కాలేజీకి వెళ్ళిన కొత్త రెక్కలు, కొత్త స్నేహాలు, కొత్త బంధువులు, కొత్త ఫ్రెండ్స్. ఈ కొత్తను మనం ఎలా ఎన్నుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఏ కోణంలో చూడాలి కొత్తనే. పొగిడేడు కదని పడిపోకూడదు. ఇంట్లో మనకు పొగడతలేదు, మన ఇంట్లో పట్టించుకోవట్లేదు, ఇంట్లో మనకు ఆ గౌరవం దక్కట్లేదు, ఇంట్లో ఆ ప్రేమ దక్కట్లేదు, ఆదరణ దక్కట్లేదా అనుకున్న వాళ్ళు బయటకు వస్తే ఒక తెలియని ఈ ఆదరణ, ఒక అనుభూతి, ప్రేమ పాడేది, పొగుడుతూ మాట్లాడే మాటలకు పడిపోకండి. అది చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక పెళ్లి చేసుకుంటున్నారంటే, ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నామంటే అది పెద్దలకి చెప్పండి, ఒప్పించుకోండి. ఎందుకు పెళ్ళి ప్రేమించో, ఎందుకు ఏంటి చేసుకోండి. కానీ ఇలాగా అవమానకరంగా వెళ్ళిపోకండి. వాళ్ళు చాలా అప్సెట్ అయిపోతారు. పేరెంట్స్ మొఖాలు ఎత్తుకోలేరు, బయటకు రాలేరు. అది కరెక్ట్ కాదు. మీరంతా ఓపెన్గా ఉండండి అని. ఇప్పుడు మీరు ఆలస్యం అమృతం సినిమా తీశారు నిఖిల్ గారితో. ఇప్పుడు ఆయన కూడా ఆ టైంకి ఆయన ఒక ఫ్రెషర్. కొన్ని సినిమాలు చేశారు కానీ చేశారు. హ్యాపీ డేస్ తర్వాత హిట్ పడలేదు. ఆ తర్వాత ఆ టైంలో 1-2 హిట్లు పడిన తర్వాత కూడా గ్యాప్ వచ్చిందండి. ఆ గ్యాప్ లో మేము చేసాం, షార్ట్ పీరియడ్ లో తీసామండి. ఇప్పుడు ఆయన ఏమన్నా ప్రమోషన్స్ కి వచ్చే ఛాన్స్ ఉందా సార్? నేను స్వయంభూ చేస్తున్నారు, ఇంకా చాలా బిజీగా ఉంటాడు కదా, నేను ఆయన హడావుడిలో ఉంటాడండి. ఆయన సినిమా ఒక సినిమాకు పడితే మొత్తం బాధ్యత మీద తీసుకుంటాడండి. తనే అంటే తన హీరోగా యాక్ట్ చేస్తున్నా కూడా తనే ఒక ప్రొడ్యూసర్గా, తనే ఒక డైరెక్టర్గా, తనే మొత్తం అన్ని బాధ్యత పాపం సినిమా మీద పెట్టుకుంటాడు. సో బిజీగా ఉంటారని బిజీగా ఉంటాడు. అంటే చేస్తాను, వీలైతే కనుక్కుంటాను. సార్ అంటే నవీన్ గారి గురించి మాట్లాడుకోవాలి సార్. ఆయన ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. ఇప్పుడున్న స్టార్ హీరోలు ఎవరు ఇంట్రడ్యూస్ అవ్వకముందు ఆయనకు మంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. మీ శ్రీకాంత్ గారు, అడ్డే నవీన్ గారు బాగా బెస్ట్ ఫ్రెండ్స్. సో ఆయన ఆగిపోవడం వెనక ఎవరికి అర్థం కాలేదు. అంటే ఆయనకి ఇంత ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తున్నారు, సెకండ్ ఇన్నింగ్స్ ఉంది, మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు, ఇలాంటి మాటలు వింటూ ఉండేవాళ్ళం కానీ ఆగిపోయారు. దాని గురించి ఏమైనా చిన్న క్లారిటీ ఇస్తారు? చేస్తున్నారు సినిమా ఒకటి, మంచి సినిమా వస్తుంది త్వరలో. ఒక పోలీస్ ఆఫీసర్గా వస్తున్నారు. నేను అదే గ్యాప్ రావడం కూడా కొంతమందికి మంచిదండి. నాకు గ్యాప్ వచ్చినా, నవీన్ గారికి గ్యాప్ వచ్చినా, ఎవరికి గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు నవీన్ గారు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. సో ఇప్పుడు పిఠాపురంలో అని పెట్టారు మీరు, ఆ సందర్భం కూడా అప్పుడు చెప్పారు ఏదో ఆయన్ని గెలిపించండి ఇలా అని. ఆయన్ని ఏమన్నా సందర్భంలో ఆయన్ని కలిసి అట్లీస్ట్ ఏదన్నా ఒక లాంచ్ చిన్నది ఏదన్నా రిలీజ్కి ముందు, ఇంకా స్పాన్ కొంచెం టైం ఉంది కాబట్టి ఆయన దాకా వెళ్ళే ఛాన్స్ ఉందా సార్? వెళ్ళిందని, కానీ అక్కడి నుంచి నాకు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదండి. వెళ్ళింది మరి ఆయనకి పవన్ కళ్యాణ్ గారి నుంచి. అంటే ఒక 3 months నుంచి ట్రై చేస్తున్నా. అంటే నాకన్నా మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి బాగా ఇష్టం అండి. అంటే మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కదా, మన మన కాన్స్టిట్యున్సీ పేరే కదా, నువ్వు మనోడు ఇక్కడ ఓడివే కదా, చేస్తే బాగుంటుంది కదా అని. బట్ ఏమో అక్కడ అపాయింట్మెంట్లు అంటారండి. చేసిన అపాయింట్మెంట్ కూడా ట్రై చేశా. అపాయింట్మెంట్లో ఎందుకు కారణం అడిగారు. కారణం అడిగితే ఇదని చెప్పానండి. ఇలాగ నేను సినిమా తీసాను, పిఠాపురంలో ఉన్న సినిమా తెలుసు, ఆయన దృష్టిలో కూడా ఉంది. ఆ సినిమాకి ఒక ట్రైలరో, టీజరో, లేకపోతే ఒక బయటో దానికొని ఇస్తే దానికోసం సరే చెప్తామని అన్నారు. లేదండి,
ఇక్కడైతే ఇక్కడ డిప్యూటీ సీఎం చేశారు సార్. మ్మ్. ఇక్కడ బట్టి విక్రమార్క గారు మ్మ్. టైటిల్ లాంచ్ చేశారు. ఓకే. టైటిల్ పోస్టర్ లాంచింగ్ ఆయనతో చేసాం. బట్ మా ఎమ్మెల్యే గారితో ఇంకా మాకు ఇంకా మ్మ్. మీ డిప్యూటీ సీఎం గారితో కానీ డిప్యూటీ సీఎం కానీ మా ఎమ్మెల్యే ఫస్ట్ అండి. ఓకే, మా ఓకే. ఎమ్మెల్యే తర్వాత డిప్యూటీ సీఎం అండి. ఓకే, ఓకే. సో అలా మొదలైంది అన్నారు కాబట్టి మీ ఐ మీన్ ఇప్పుడు మహేష్ చంద్రగా మారారు కదా సార్. ఏంటి సార్ అది న్యూమరాలజీ అండి? ఈ ప్లేస్లో ఐవై పెట్టారు కదా మహేష్ అవునండి. హెచ్ తర్వాత. అంటే నేను నమ్ముతాను సార్, జాతకాలు న్యూమరాలజీ నమ్ముతా. నేను చదువుకుని తక్కువ సార్, సినిమా పిచ్చిలో పడిపోయి చదువు నెగ్లెక్ట్ చేసేసాను. నాకు తర్వాత డైరెక్ట్ రావాలి కసిపడి పెరిగిపోయింది. ఈ లోపల ఇంట్లో వాళ్ళు ఏదైనా వ్యాపారం ఏదో చేయిందాం అనుకుని పెళ్లి కూడా చేసేసారు. పిల్లలు పుట్టేసారు. 20 yearsకి చేసుకున్నట్టున్నారు కదా సార్ మీరు. పిల్లలు వయసు అంటే పిల్లలు పుట్టేశారు. నేనేం చేయట్లేదు, ఖాళీగా ఉన్నాను. నా వైఫ్ అంది, నీకు అంత ఇంట్రెస్ట్ అయితే వెళ్ళిపోవచ్చు కదా, అక్కడికి చేయొచ్చు కదా. కానీ నాకు భయం, నేను అవుతానా అవనా అసలు ఏంటి. నేను చదువుకుంటూ ఉండేవాళ్ళు కదా, ఈ ఆటోబయోగ్రఫీలు ఇవన్నీ చదివి ఫలానా వాళ్ళు ఇన్ని కష్టాలు పడ్డారు, కష్టాలు భరించలేక వెనక్కి వెళ్ళిపోయారు అనేసి. మనం వెళ్తే ఫెయిల్యూర్ అవ్వకూడదు, అసలు ఉందా నాకు ఆ యోగం ఉందా అని ఒక సిద్ధాంత్ గారి దగ్గర, మా కాకినాడ నేమన్ సిద్ధాంత్ గారు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి జాతకం టైం అన్నీ ఇస్తే ఆయన చెప్పాడండి, ఉందని చెప్పారండి. ఉంటే వెళ్ళిపోను అన్నాడు. ఆయన ముహూర్తం పెట్టాడు, ముహూర్తం ప్రకారం బయలుదేరి ఫ్యామిలీతో వచ్చేసాను సార్. నాకు నమ్మకం అండి. ఆయన నాకు రాశాడు, ఇన్ని సంవత్సరాలకి కేర్ఫుల్గా ఉండు అని రాశాడు. నేను కేర్ఫుల్ ఆయన చెప్పిన టైంకి, అంటే కేర్ఫుల్గా నీ ప్రాపర్టీస్ కానీ లేదా ఇంకోటి నీ ఎమోషన్స్ ఫీల్ అయిపోతావు, ఎమోషన్స్లోకి వెళ్ళకూడదు, అది చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్తే, నాకు ఎమోషన్స్ ఏముంటాయి, నేను అందరితో కూల్గా ఉంటాను, నాకు అసలు రాదు అని అనుకున్నాను. ఆయన రాసాడు నాకు 2010 నుంచి 12 years నువ్వు సినిమాలు వచ్చినా చేసినా సఫర్ అవుతావు, చాలా కేర్ఫుల్గా ఉండు అని. బట్ సఫర్ అయ్యాను, ఇలాగా సఫర్ అయ్యా. నేను నమ్ముతాను. తర్వాత ఇప్పుడున్న టైం చాలా అద్భుతం అని చెప్పాడండి, జరుగుద్ది. అలాగే నాకు అనుకోకుండానే ఈ పిఠాపురం అలా మొదలైన సినిమా, ఓ మంచి స్క్రిప్ట్ రావడం, సినిమా స్టార్ట్ చేయడం, సినిమా స్టార్టింగ్ ముందు ఎన్నో అవాంతరాలు రావడం, అన్నీ ఎదుర్కోవడం అండి. ఈరోజు రిలీజ్ వరకు వచ్చేసాను సినిమాని. అలాగే న్యూమరాలజీ కూడా నమ్ముతాను. సో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను సార్. నేను కూడా అలా మొదలైంది నిజంగా మీ కంబ్యాక్కి అలా మొదలవ్వాలని కోరుకుంటున్నాను సార్. అండ్ మీరు అన్నట్టు వెంకటేష్ గారితో కూడా అది కూడా మొదలవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కలిసినప్పుడు అప్డేట్తో రావాలి. వెంకటేష్ గారితో చేస్తా, చిరంజీవి గారితో చేస్తా, మా బాస్ తోటి ఉందని నాకు ఐడియా అవుతా. ఎంచేతంటే నాకు 6 months చెప్పుద్ది సార్. నాకు నేను సురేష్లోనే డైరెక్టర్ అవ్వాలి నా కాన్సెప్ట్తో వచ్చాను సార్ ఇక్కడికి. ఒకవేళ మీకు ఆ ఇద్దరి నుంచి అవకాశాలు వస్తే ఎలాంటి సబ్జెక్టులు తీసుకుంటారు సార్ వాళ్ళిద్దరిని? అంటే ఇప్పటివరకు ఎవరు చూపించని కొత్త కోణం ఏమైనా చూపిస్తారా, లేదు ఆ పాత కోణాల్లోనే ది బెస్ట్ ఏమైనా చూపిస్తారా? సార్ నేను ఏ సినిమా చేసినా కూడా నా మార్క్ ఉంటుంది సార్. అది ఒక నా ప్రేయస్ రావని, అప్పటికే శ్రీకాంత్ గారు 34 సంవత్సరాలు చేశారు, 40 సినిమాలు చేశారు, కానీ కొత్తగా చూపించామండి. శ్రీహరి గారు 3 సినిమాలు చేశారు సార్, అయోధ్య రామయ్య, ఒక్కడే, హనుమంతు. 3 రకాల 3 కోణాల్లో ఉంటాయి సార్. శ్రీహరి గారు కనబడుతున్నారు, క్యారెక్టర్లు కనబడుతుంటాయి అక్కడ. అలాగే ఇప్పుడు నేను ఈ సినిమా అండి, ఇప్పుడు చేస్తున్న సినిమా పిఠాపురం అలా మొదలైన సినిమా కూడా ఒక మంచి సినిమా అవుతుందండి. అంటే నాకు వాళ్ళని ఏం కోరుకుంటారు ప్రజలు, నేను ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది, నాకు ఒక ఐడియా పెట్టుకుని చేస్తాను సార్. అంటే రెగ్యులర్ సినిమా మాత్రం నాకు ఉండదండి. నాకేంటంటే సార్, నేను ఫస్ట్ హాఫ్ సినిమా ఎప్పుడు ఒక ఎల్లిలో పెడతాను, సెకండ్ హాఫ్ నుంచి వాళ్ళు ఇంకా అటే లేనవై ఉండాలి సినిమాని, అంతే. ఇంకా ఆ లేనవై వల్ల సినిమాలోకి వెళ్ళిపోవాలి, వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్నట్టు ఫీల్ అవ్వాలండి, ఆ ఎమోషన్లోకి తీసుకెళ్తాను. మొన్న కలిసినప్పుడు మా సురేష్ బాబు గారు కూడా మాటలు అన్నారు, మా రామానాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉందండి, ఆ స్టూడెంట్స్ అందరికి కూడా ఎక్కువగా నా ప్రేయస్ రవి సినిమా చూపిస్తారు. బ్యాచ్లు వస్తుంటారు, కొత్త బ్యాచ్ వచ్చిన బ్యాచ్లు కల్లా కొత్త డైరెక్టరు ఎమోషన్స్ ఎలా క్యాచ్ చేశాడు, ఈ రోజుకి ఇప్పటికే ట్రెండింగ్గా ఉంది సినిమా, చూడండి ఎమోషన్స్ అంటే క్యారెక్టర్ని ఎలా పట్టుకున్నాడు అని చెప్తాడండి. నేను మా నాన్న ఒకసారి నువ్వు కూడా వచ్చి క్లాసులు చెప్పిన వాళ్ళు కదా, అలాగే బాబు అని. సో సార్ టీఎఫ్ఐలో కూడా మీ కంబ్యాక్ బలంగా మొదలవ్వాలని ఈ సినిమా నుంచి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు.
థ్యాంక్ యూ సార్. నాకు మీ ఐ డ్రీమ్ తీసుకొచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే రేపు May 1 పిఠాపురంలో అలా మొదలవుతుంది సినిమా, రిలీజ్ అవుతుంది సార్. ఈ సినిమా నేను ప్రేక్షకులను కోరేది ఏంటంటే, సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఏదో 2 వారాలకో 3 వారాలకో 1 మంత్కో ఓటీటీలో వస్తుందని మాత్రం చూడొద్దు. ఈ సినిమా మీరు చూస్తే ఇమీడియట్లీగా మీ మైండ్ సెట్ మారిపోతుంది. ఈ సినిమాలో జరిగిన ప్రాబ్లమ్స్ ఆ ఫ్యామిలీలో జరుగుంటే, అయ్యో ఈ సినిమా అప్పుడే వచ్చి ఉంటే నా కూతురు అలా చేసి ఉంటుంది కాదు కదా, అలాగే అప్పుడే నేను ఈ సినిమా చూస్తుంటే నేను ఇంట్లోంచి వెళ్ళేదాన్ని కాదు కదా అని ఫీల్ అవుతారు పిల్లలు. అంచేత మీరు ఈ సినిమాని రాగానే సినిమా చూడండి అని నా రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, తప్పకుండా సార్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.